Hello everyone, welcome to Nandi. Let's discuss daily current affairs. Today we are going to discuss all these topics. 23rd July is the birth anniversary of Chandrasekhar Azad Garu. Most of the competitive exams లో at least one or two questions ఖచ్చితంగా freedom fighters గురించి ఉంటుందండి. So it's very important for us. Do not skip the video. Please do watch till end. తను ఎప్పుడు జన్మించారంటే 1906 మధ్యప్రదేశ్లో బాబా అనే విలేజ్ లో జన్మించారు. అండ్ ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ అండి, 1905లో స్వదేశీ మూవ్మెంట్ అవుతుంది కదండి, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కి అగేన్స్ట్ గా ఆ మూమెంట్ లో చంద్రశేఖర్ ఆజాద్ గారు పార్టిసిపేట్ చేయలేదు, బికాజ్ అప్పటికి తను ఇంకా పుట్టలేదు. ఇలా లాజిక్ ఉపయోగించే మీరు ఎంసీక్యూస్ లో ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, he was a militant youth. Militant youth అంటే he belongs to revolutionary leaders. Revolutionary leaders అంటే ఎవరు? వాళ్ళు కూడా చేంజ్ కోరుకుంటారు, కానీ చేంజ్ అనేది చాలా త్వరగా రావాలి. అంటే ఫ్రీడమ్ అనేది మాకు చాలా త్వరగా రావాలి బ్రిటిష్ నుంచి. లా ప్రకారమే వెళ్తే పనులు అవ్వవు. ఈవెన్ మనం ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, దొంగతనాలు చేయాల్సి వస్తుంది, ఎవరైనా కొట్టాల్సి వస్తుంది, తన్నాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది. ఫర్ ఫ్రీడమ్, ఫర్ గుడ్ పర్పస్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి ఈ రెవల్యూషనరీ లీడర్స్ బిలీవ్ చేస్తారు. దిస్ ఈస్ ద సెకండ్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎందుకంటే 2 years బ్యాక్ యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ వచ్చిందండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లీడర్స్ బిలాంగ్స్ టు మోడరేట్ లీడర్స్ అని. సో అలాంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. రెవల్యూషనరీ లీడర్స్ కింద చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా వస్తారు. అండ్ ఎట్ వెరీ యంగ్ ఏజ్ 15 years ఉన్నప్పుడే తను నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920లో పార్టిసిపేట్ చేశారండి. అందులో పార్టిసిపేట్ చేయడమే కాదు, ఈవెన్ అరెస్ట్ కూడా అయ్యారు. జడ్జి దగ్గరికి తీసుకెళ్లి, జడ్జి నీ పేరేంటి అని అడిగితే, నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వతంత్రత, నా ఇల్లు జైలు అని చెప్పేసి ఆన్సర్ చేస్తాడు. సో అప్పటి నుంచే తనని చంద్రశేఖర్ ఆజాద్ అని పిలవడం జరిగింది. సో థర్డ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1921లో మహాత్మా గాంధీ గారు చౌరీ చౌరా ఇన్సిడెంట్ అవుతుంది కదా, వైలెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఆ మూవ్మెంట్ ని ఆపేస్తారు. సో అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ గారికి డిసాటిస్ఫాక్షన్ అయిపోయి తను ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతాడు. అండ్ ఫోర్త్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ అండి, ఈ అసోసియేషన్ ని చంద్రశేఖర్ ఆజాద్ గారు పెట్టలేదు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వాజ్ ఫార్మ్డ్ బై రామ్ ప్రసాద్ బిస్మిల్, సచింద్రనాథ్ బక్షి, సచింద్రనాథ్ సన్యాల్ అండ్ జోగేష్ చంద్ర చటర్జీ. వీళ్ళందరూ కలిసి ఈ హెచ్ఆర్ఏని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఎస్టాబ్లిష్ చేసిన అసోసియేషన్ లో చంద్రశేఖర్ ఆజాద్ గారు వచ్చి జాయిన్ అవుతారు. తర్వాత దీని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా 1928లో భగత్ సింగ్ గారు అండ్ చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇద్దరు కలిపి దాన్ని నేమ్ చేంజ్ చేస్తారు. అండ్ ఇండియా మొత్తం తను ఎప్పుడు పాపులర్ అయ్యారు అంటే బికాస్ ఆఫ్ కకోరి ట్రైన్ రాబరీ. ఈ ఆర్గనైజేషన్ ని కంటిన్యూ చేయాలి అని అంటే అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ నడుస్తాయండి, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ కూడా కావాలి. సో ఖచ్చితంగా రెవెన్యూ ఆర్ డబ్బులు కావాలి. సో అలాంటప్పుడు బ్రిటిష్ ట్రైన్ ఒకటి కకోరి ప్లేస్ లో నుంచి వెళ్తుంటే అక్కడ ఆ ట్రైన్ ని రాబరీ చేస్తారు. సో ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ గారు బికేమ్ వెరీ పాపులర్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ లాలా లజపత్ రాయ్ గారు సైమన్ కమిషన్ 1927 or 28 సైమన్ కమిషన్ కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు తనని ఒక పోలీస్ ఆఫీసర్ చాలా లాఠీ చార్జ్ చేస్తారు. తర్వాత తను హార్ట్ అటాక్ తో చనిపోవడం జరుగుతుంది. సో ఈ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటారు. తనని లాఠీ చార్జ్ చేసింది జాన్ స్కాట్ అండి, కానీ తను అనుకొని జాన్ సాండర్స్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని అసాసినేట్ చేసేస్తారు. ఎవరు? భగత్ సింగ్ రాజ్గురు. కానీ ఈ ప్లాన్ వేసింది మాత్రం భగత్ సింగ్ రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ గారు అండ్ సుఖ్దేవ్ కూడా. సో హీ వాజ్ నోన్ ఫర్ ఈవెన్ అసాసినేషన్ ఆఫ్ జాన్ సాండర్స్. అండ్ ఇవి కొన్ని పాపులర్ కోట్స్ గివెన్ బై చంద్రశేఖర్ ఆజాద్ గారు అండి, అండ్ ఐ లవ్ ఇట్. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్. అండ్ తను చనిపోయింది 1931లో ఆల్ఫ్రెడ్ పార్క్ ఇన్ అలహాబాద్. సో
పోలీసెస్ అందరూ వచ్చి తనని ఎన్కౌంటర్ చేయడానికి రౌండ్ చేసేస్తారు. కాకపోతే హీ థాట్ దట్ ఒక బ్రిటిష్ చేతిలో చనిపోయే కన్నా నా అంతటి నేనే చనిపోతాను అని చెప్పేసి తన చేతిలో ఉన్న పిస్టల్తో తను షూట్ చేసేసుకుంటారు. ఈ ఆల్ఫ్రెడ్ పార్క్ అలహాబాద్ లో తర్వాత దీన్ని చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ గా రీనేమ్ చేసేసారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ quotes of these Chandrasekhar Azad garu, please do read all these quotes. July 23rd, even the birth anniversary of Bal Gangadhar Tilak andi. Tana actual name Keshav Gangadhar Tilak garu. And British తనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని పిలిచేది. అండ్ తను కూడా ఒక రెవల్యూషనరీ లీడరే లైక్ చంద్రశేఖర్ ఆజాద్ గారు. అండ్ పీపుల్ తనని లోకమాన్య అని పిలిచేవాళ్ళు. ఎందుకు అనంటే ద పర్సన్ హూ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ లీడర్ బై ఆల్ ద పీపుల్ ఈజ్ కాల్డ్ యాజ్ లోకమాన్య. అండ్ మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారు తనని మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పిలిచేవారంట. అండ్ తిలక్ అనగానే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కోట్ ఒకటి గుర్తొస్తుందండి, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షిల్ హ్యావ్ ఇట్ అని చెప్పేసి. యాక్చువల్ గా ఇది కాయిన్ చేసింది తను కాదు, తన యొక్క అసోసియేట్ కాకా బాప్తిసా తిని ఈ ఫ్రేజ్ ఈ కోట్ ని కాయిన్ చేశాడు. కానీ ఈ కోట్ ని పాపులర్ చేసింది మాత్రం తిలక్ గారు. సో ఫస్ట్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. తను ఎప్పుడు పుట్టాడండి? జస్ట్ 1 year బిఫోర్ యువర్ ఫేమస్ సిపాయి మ్యూటినీకి ముందు 1856 లో మహారాష్ట్రలో తను జన్మించారు. అండ్ హీఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ హోమ్ రూల్ మూవ్మెంట్. 1914 లో వరల్డ్ వార్ 1 అవుతున్నప్పుడు ఇండియాలో హోమ్ రూల్ మూవ్మెంట్ ఇద్దరు స్టార్ట్ చేస్తారండి. ఎవరెవరు? యానీ బీసెంట్ అండ్ తిలక్ గారు. So you have to remember this. And one of the first leaders to ask linguistic states. Linguistic states అంటే ఒక లాంగ్వేజ్ కి ఒక స్టేట్ అని ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటి లీడర్ దీని గురించి అడిగారు. అండ్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ ఉంది కదండి, అంటే సెల్ఫ్ రిలయంట్. మనం అంటూ వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు రూల్ అవర్ సెల్ఫ్. మన ప్రోడక్ట్స్ ని మనమే తయారు చేసుకోవాలి, అన్ని రకాలలో మన పైనే డిపెండ్ అవ్వాలి అనేదే ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్. సో దానికి ఆరిజిన్ చేసిందే తిలక్ గారు. అండ్ తను రాసిన 2 books అండి, వెరీ ఫేమస్, గీతా రహస్య అండ్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్. సో సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ తను చెప్పిన కొన్ని కోడ్స్ అండి, ఇఫ్ గాడ్ అనే అతను అన్టచబిలిటీని ప్రమోట్ చేస్తే నేను అసలు తనని గాడ్ అనే పిలవను అని చెప్పేసి తిలక్ గారు అంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే నేషనల్ మూవ్మెంట్ ని ఇంకా ఎక్కువ పాపులర్ చేసి పీపుల్లోకి రీచ్ అవ్వడానికి గణపతి ఫెస్టివల్ అండ్ శివాజీ ఫెస్టివల్ ని రివైవ్ చేస్తారు తిలక్ గారు. సో అప్పుడు తను రిలీజియన్ ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి క్రిటిసిజం చాలా తిలక్ గారి పైన ఉన్నాయి. కానీ ఒక గాడ్ అన్టచబిలిటీని ప్రమోట్ చేస్తే నేను అతన్ని గాడ్ అనే పిలవను అని తను అంటారు. సో హౌ హీఈస్ సో రిలీజియస్? హీఈస్ నాట్ రిలీజియస్. అప్పుడు అందరూ ఒకే కాజ్ కోసం ఫైట్ చేసేవాళ్ళు, దట్ ఈస్ ఫర్ ఫ్రీడమ్. సో హిందూ రిలీజియన్ ఫెస్టివల్స్ యూజ్ చేసుకొని పీపుల్ ని ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇన్వాల్వ్ చేశారే తప్ప రిలీజియన్ ని ప్రాపగెండా లాగా యూజ్ చేసుకోలేదు తిలక్ గారు. అండ్ తను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 1890లో జాయిన్ అయ్యారు. తను రాసిన 2 ఫేమస్ పేపర్స్ అండి, కేసరి ఇది మరాఠీ లాంగ్వేజ్ లో అండ్ మరాఠా ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాశారు. సో థర్డ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ రీసెంట్ గా సెడిషన్ ఆర్ రాజద్రోహం గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈవెన్ మా కొలీగ్ లైక్ సెపరేట్ గా ఒక వీడియో కూడా చేశారు. ఐల్ పుట్ దట్ వీడియో ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద సెడిషన్. ఈ రాజద్రోహం కేసు పైన తిలక్ గారు ఆల్మోస్ట్ 3 times అరెస్ట్ అయ్యారు. అండ్ 1884లో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని గోపాల్ గణేష్ అగార్కర్ ఇంకా మిగతా చాలా మందితో కలిసి ఈ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సొసైటీ ద్వారానే 1885లో ఫర్గూసన్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మనకందరికీ తెలిసిందే మాండలే ప్రిజన్ లో 1908 నుంచి 1914 వరకు ఆల్మోస్ట్ 6 years తను జైల్లో ఉన్నారు. ఎందుకంటే తను పేపర్ లో సపోర్ట్ చేస్తారు. కుదిరామ్ బోస్ అండ్ ప్రఫుల్లా చాకి వీళ్ళు రెవల్యూషనరీస్ అండి. వాళ్ళు ముజాఫర్
కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. యాక్చువల్ గా ముజాఫర్ జడ్జ్ ఒకతను ఉంటారు, తను ఇచ్చిన జడ్జిమెంట్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పేసి అతన్ని చంపడానికి వీళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు చేసిన పనిని సపోర్ట్ చేసుకుంటూ తన పేపర్లో రాస్తాడనమాట. సో అందుకని తనని మాండలే జైల్లో 6 years వరకు ఇంప్రిజన్ చేసేస్తారు. ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ IMD 4 డిఫరెంట్ కలర్ కోడ్స్ని అనౌన్స్ చేస్తుందండి. న్యాచురల్ కెలామిటీస్ లైక్ హెవీ రెయిన్ఫాల్, సైక్లోన్స్, స్నో స్టార్మ్స్, ఇంకా ఏవైనా డేంజరస్ వెదర్ ఈవెంట్స్ ఏవైనా ఇండియాని ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ప్రజలకి సర్టన్ వార్నింగ్ సిస్టమ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ 4 different color codes యూస్ చేస్తుంది. గ్రీన్ ఇండికేట్స్ దట్ ద సిచ్యుయేషన్ ఈస్ ఫైన్, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వెదర్ కండిషన్స్లో, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఆర్ ఆల్ ఈస్ వెల్. ఎల్లో ఇండికేట్స్ దట్ ఎవరైతే గార్డ్స్ ఉంటారో వాళ్ళు అందరూ అప్డేట్ అయ్యి ఉండాలి టు హ్యాండిల్ ద సిచ్యుయేషన్. లైక్ వచ్చే కొన్ని రోజుల్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మేము డైలీ అప్డేట్ చేస్తాము, కానీ అప్పటి వరకు మీరు అప్డేట్ అయ్యి ఉండండి అని చెప్పేసి గార్డ్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆరెంజ్ ఇండికేట్స్ దట్ బీ ప్రిపేర్డ్. సో ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రీమ్ డ్యామేజ్ టు కమ్యూనికేషన్ డిస్ట్రప్షన్స్ ఆర్ మీరు ఎవాక్యుయేషన్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ బేసిక్ నెసెసిటీస్ రెడీ చేసుకోండి అని చెప్పేసి ఈ ఆరెంజ్ కలర్ కోడ్ ద్వారా చెప్తుంది. రెడ్ కలర్ కోడ్ అంటే ఇట్ ఈస్ హై లెవెల్ వార్నింగ్. ఈ ఎక్స్ట్రీమ్ డ్యామేజ్ కంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లైక్ ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అందరూ వచ్చి రెస్క్యూ అండ్ ఆపరేషన్స్ అవన్నీ చెయ్యాలి అని చెప్పేసి ఇండికేషన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ 4 కలర్ కోడ్స్ గివెన్ బై యోర్ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ఇప్పుడు IMDకి వస్తే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1875. క్వశ్చన్ నంబర్ 1, లైక్ విచ్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875. మీకు హిస్టరీలో 1875లో చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. లైక్ ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఆర్య సమాజ్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఇంకా ఏ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు 1875లో కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. దట్ ఈస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 1. సో ఈవెన్ యువర్ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1875. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్. దీని మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? మెటీరియలాజికల్ అబ్జర్వేషన్ చేసి వెదర్ ఫోర్కాస్టింగ్ చేయాలి అండ్ సిస్మాలజీ లైక్ స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ అండి. సో ఇవి మెయిన్ వర్క్ ఆఫ్ దిస్ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. జనరల్గా దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది, కానీ రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి, 6 రీజనల్ ఆఫీసెస్. అండ్ ఈ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ది 6 రీజనల్ స్పెషలైజ్డ్, అంటే 6 రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియలాజికల్ సెంటర్స్ ఉన్నాయి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్స్లో. దాంట్లో ఒకటి IMD. మన నార్త్ ఇండియా ఓషన్లో సైక్లోన్ నేమింగ్స్ ఆర్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇవన్నీ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్స్ లెవెల్లో IMD చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద లోగో ఆఫ్ ఆర్ IMD. July 23rd ఈవెన్ ఒలింపిక్స్ కూడా స్టార్ట్ అయింది కదండి టోక్యోలో. సో లెట్స్ నో సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఒలింపిక్స్. ఫస్ట్ టైం మోడర్న్ టైప్లో ఒలింపిక్స్ స్టార్ట్ అయింది 1896లో, అంటే 19th centuryలో. కానీ ఒలింపిక్స్ అనేది ఏన్షియంట్ టైంలో నుంచే గ్రీక్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వ్యూ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఉమెన్ వర్ అలౌడ్ ఇన్ ఒలింపిక్స్ ఇన్ 1900, అంటే 1896 నుంచి 1900 వరకు ఉమెన్ పార్టిసిపేషన్ లేదు. కానీ అన్ని కంట్రీస్ తన యొక్క ఫీమేల్ అథ్లెట్స్ ని ఫస్ట్ టైం పంపించింది మాత్రం లండన్ గేమ్స్ లో 2012లో. దిస్ ఇస్ ద థర్డ్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. 1992 వరకు వింటర్ అండ్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ఒకే ఇయర్ లో జరిగేవండి. కానీ తర్వాత జనరల్ గా ఒలింపిక్స్ 4 years కి ఒకసారి అవుతుంది కదా. సో ఎవ్రీ 2 years కి ఒకసారి వింటర్ అండ్ సమ్మర్ ఒలింపిక్స్ అవుతూ ఉంటాయి. మరి అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ దీస్ ఒలింపిక్స్ ఏంటి? ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. గుర్తుపెట్టుకోవాలండి, గ్రీక్ నుంచి ఆరిజిన్ అయింది కాబట్టి గ్రీస్ లాంగ్వేజ్ అని అనుకోకూడదు. ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. ఈవెన్ హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో దాని అఫీషియల్ లాంగ్వేజ్ కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ మన ఒలింపిక్ సింబల్ తెలుసు కదండి, 5 rings విచ్ రిప్రజెంట్స్ 5 of the 7 continents. జనరల్గా 6 of the 7 continents అండి. 5 rings అని ఎందుకు చెప్తున్నానంటే నార్త్ అమెరికా సౌత్ అమెరికా రెండు కలిపి
అమెరికాగా డిక్లేర్ చేశారు. అండ్ ఓన్లీ ఎక్కడైతే జనాలు నివసిస్తారో ఆ కాంటినెంట్స్ ని మాత్రమే తీసుకున్నారు. అంటార్క్టికాలో ఎవరు ఉండరు కదండి, సో అది తీసేశారు. సో 5 ఇన్హాబిటెడ్ కాంటినెంట్స్ ఏంటేంటి? ఆఫ్రికా, అమెరికా, ఏషియా, యూరోప్ అండ్ ఓషియానియా. ఓషియానియా ఆస్ట్రేలియా అండ్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఐలాండ్ కంట్రీస్ అన్ని వస్తాయండి. సో ఈ 5 రింగ్స్ ని డిజైన్ చేసింది ఎవరు? బారన్ పిరెటి కార్బెటన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. స్టేట్ PCS ఎగ్జామ్స్ కి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో స్పోర్ట్స్ అనే సెషన్ లేదు. సో ఆ 5 రింగ్స్ 6 కలర్స్ లో రిప్రజెంట్ చేస్తారు. లైక్ బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్, రెడ్ అండ్ వైట్. ఎందుకు ఈ కలర్స్ అని అంటే ఇందులో ఉన్న ఏదో ఒక కలర్ ఖచ్చితంగా ఏదో ఒక నేషనల్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఒలింపిక్ ఫ్లేమ్ ఉంది కదా అండి, అది గ్రీక్ లో ఏన్షియంట్ టైంలో రిచువల్స్ లో టెంపుల్ ఆఫ్ హేరాలో యూజ్ చేసేవాళ్ళంట. సో అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి ఇయర్ ఒక మాస్కాట్ పెడతారు, అంటే సింబల్, ఆ ఇయర్ ఒలింపిక్స్ ని రిప్రజెంట్ చేయడానికి. ఈ ఇయర్ మిరాయితోవా ఈజ్ ద మాస్కెట్. వీళ్ళే అంటే మిరాయితోవా అంటే జపానీస్ వర్డ్స్ లో మిరాయ్ అంటే ఫ్యూచర్ అండ్ ఎటర్నిటీ అంటే తోవా. సో ఇప్పుడు టోక్యోలో జపాన్ లో అవుతుంది కదా, సో దిస్ ఇస్ అ మాస్కెట్ ఆఫ్ దిస్ ఇయర్ ఒలింపిక్స్. అండ్ ఒలింపిక్ ఇందాకే చెప్పాను కదండి, ద 5 రింగ్స్ రిప్రజెంట్స్ సర్టెన్ కలర్స్. అండ్ ఒలింపిక్ మొట్టో వచ్చేసరికి ఫాస్టర్, హయ్యర్ అండ్ స్ట్రాంగర్. మీరు జనరల్ గా హార్లిక్స్ మొట్టో కూడా ఇదే ఉంటుందండి, ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్.